కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చీవాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి. నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా.